నెలలే అయింది. మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. బుధవారం జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ నామినేషన్ సందర్భంగా మంత్రి దామోదర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది. ఇంకా 4 సంవత్సరాల 8 నెలల సమయం ఉంది. ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. ప్రతిపక్షానికి సహనం, ఓపిక ఉండాలి. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. హరీష్ రావు ఎప్పుడు అబద్ధాలు మాట్లాడడం అలవాటు అయింది. అందుకే తెలంగాణ ప్రజలు మౌనంగా కుటుంబ పాలనలు ఇంటికి పంపించారన్నారు. ఈరోజు కార్యకర్తల సమావేశం, ఒక ర్యాలీ, దాంతో సహా ఈరోజు నామినేషన్, మంచి స్పందన, ప్రజలలో నమ్మకము కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద, వారి నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు తెలంగాణలో గెలుస్తున్నారు. హైదరాబాద్ సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం. గ్యారంటీ సమస్య జీవితాంతం అబద్ధాలు మాట్లాడడం తప్ప ఇంకా వేరేది ఉండదా? గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు అమలు చేస్తాం. మేము వచ్చి 4 నెలలు అయింది. మాట ఇచ్చినా మాట నిలబెట్టుకుంటాం. ప్రతిపక్షం అన్నప్పుడు సహనము, ఓపిక ఉండాలి. ప్రజలు గమనిస్తున్నారు కదా. మేము వచ్చి 4 నెలలు అవుతున్నది, ఇంకా 4 సంవత్సరాలు 8 నెలలు ఉన్నది. మేము మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకుంటాం. అంటే మీరు అధికారంలో వచ్చిన 100 రోజుల్లోపే 100 రోజులు చేసాక ఇంకొక గ్యారెంటీ ఉన్నది కదా, ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి హరీష్ రావు ఒక సవాల్ ఇస్తారు. వెళ్ళండి, నేను అసెంబ్లీ సవాలు విసురుతూనే ఉంటాడు 10 ఏళ్ళ నుంచి. ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎంత మోసం చేసారు, కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించారు, ఎక్స్ట్రా ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇదందరూ తెలిసిన విషయమేనా? మొత్తం ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి, ఆదరించాలి. ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం పాడింది. అబద్ధాలు మానుకొని యథార్థాలు, వాస్తవాలకు రావాలి. ప్రజలు గమనిస్తున్నారు, మా ప్రజల మీద నమ్మకం ఉన్నది. మేము సంక్షేమము, అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి, దేశానికి, ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము, విశ్వాసము మాకు. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు అభ్యర్థులు 2 ఉన్నారు. ఇక్కడ సురేష్ కుమార్ షెట్కర్ గారు, ఆయన జీవితం వాళ్ళ తాత ఎమ్మెల్యే, వాళ్ళ నాయన ఎమ్మెల్యే, ఈయన ఎమ్మెల్యే, ఎంపీ, కుటుంబం లైఫ్ లాంగ్ 24 గంటలు 24/7 మొత్తం అవైలబుల్ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవీ పాటిల్ అనే వ్యక్తి. 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు బీపీ పాటిల్ గుర్తుపడతారా అంటే ఎవరు గుర్తుపడతారు. ఆయనకు ఎవరని కూడా తెలియదు. ఆ వ్యక్తి జస్ట్ కండువా మార్చుకున్నాడు. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు కండువా మార్చుకొని భారతీయ జనతా పార్టీ కండువా మీద వస్తున్నారు. ఆయన ఏ గ్రామము తిరగలే, ఏ ప్రాంతానికి రాలే, ఒక తీసుకురాలి. ఇదే సురేష్ షెట్కర్ గారు ఇలా నాందేడ్ రోడ్ ఈ రోజు ఉన్నది అంటే మేము దామోదర్ అంతా కలిసి అప్పుడు జోషి గారు కేంద్ర మంత్రితో ఇంత పెద్ద రోడ్ శాంక్షన్ తీసుకొచ్చినాం. రైల్వే గేట్ కామారెడ్డికి, అలాంటి ఏ దానికైనా రైల్వే కేంద్రంలో కోఆర్డినేట్ చేసుకున్నాం. నేను మీ ద్వారా బీవీ పాటిల్కు ఛాలెంజ్ చేస్తున్నా, మీ 10 సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి. ఈ టోటల్ జహీరాబాద్ పార్లమెంట్లో మీరు డెవలప్ చేసేది ఒక విషయంలో చేయలేదు. దాని తర్వాత మీరు 6లో 5 చేసి దామోదరన్న మర్చిపోయిండు. ఆయన డిపార్ట్మెంట్లో ఫస్ట్ ధోని నర్సెస్తోని మా కేవలం 9,000 నియామకాల 4,900 పైసలు, 4,000